డాక్టర్ గారు, మరి ప్రివెంటివ్ యాక్షన్లో భాగంగా మీరు ఇన్ని లక్షల మందికి టీకాలు ఇవ్వటం కానీ స్క్రీన్ టెస్ట్ చేయటం కానీ చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా మరి కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి ఈ జనాభాకి మొత్తంగా అసలు టీబీ లేదు, ఇక రాదు అనేటువంటి ఒక కార్యక్రమంలోకి మనం వెళ్ళాలంటే, ఒక బెంచ్ మార్కులకు వెళ్ళాలంటే, మన భారతదేశంలో టీబీ అనే వ్యాధి లేదు, ఇక లేదు, ఇది జీరోగా మారిపోయింది అనేటువంటి ఒక బంగారు రోజుని, ఆ బంగారు మాటని మనం ఎప్పుడు వింటాం? ద గోల్డెన్ వర్డ్ కెన్ వి. టీబీ అనేది మీరు అన్నట్లుగా ఈ పోలియో కానీ, తర్వాత స్మాల్ పాక్స్ కానీ, ఇలాంటి వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ లాగా దీన్ని పూర్తిగా నిర్ధారించాలంటే ఇది కొంత సమయం ఎక్కువ తీసుకుంటుంది. కానీ మనం ఏమిటంటే టీబీలో ఒకరి నుంచి ఒకరికి రాకుండా, టీబీ వల్ల మన సమాజంలో ఎవరికి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఖర్చు అనేది లేకుండా, టీబీ వల్ల మరణాలని 2015 నాటితో పోలిస్తే 95% తగ్గించడం ద్వారా మనం టీబీని ఎలిమినేషన్ అనేది చేయటము, అలాగే ఇప్పుడున్న కేసుల్లో 80% కేసులు కనుక తగ్గించినట్లయితే దాన్ని టీబీ ఎలిమినేషన్ అంటాము. దాన్ని 2030 కల్లా సాధించాలని చెప్పి మన గోల్స్లో ఉంది. అయితే 2025కి ఇంకొక 5 సంవత్సరాల ముందే మనం సాధించాలని మన ప్రధానమంత్రి గారు ఒక పిలుపునివ్వటం ద్వారా దానికోసం అని చెప్పి ఈ టీబీ ముక్తి భారత్ అభియాన్ అనేది చేస్తున్నాం. అయితే ఇక్కడ మీరు అన్నట్లు జీరో అనేది చేయాలి అంటే అది మన టీబీ ఇన్ఫెక్షన్ అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అది క్రమేణా తగ్గడానికి కొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది. ఓకే, అంటే 2030కి నిర్ధారించుకున్నటువంటి ఒక గమ్యాన్ని మీరు ప్రధానమంత్రి పిలుపు మేరకు 2025కే టార్గెట్ అచీవ్ చేయాలనేటువంటి లక్ష్యంతో, అంటే టీబీ మరణాలని లేకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. టీబీ మరణాలు అయితే మనం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు 2015తో పోలిస్తే 93% మనం తగ్గించాము. అలాగే టీబీ నుంచి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అన్నాను, అది కూడా చాలా వరకు మనం తగ్గించడం జరిగింది. ఇన్సిడెన్స్ కొత్త కేసులు రావటం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే 28% మనం పురోగతి సాధించాం. 28% కేసులు తగ్గించడం జరిగింది. ఓకే, సో ఓవరాల్గా అయితే కనుక మీరు చెప్పినటువంటి గణాంకాలను చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో కానీ ఓవరాల్గా భారతదేశంలో కానీ ఎంతో ప్రగతిని అయితే సాధించాము టీబీ నిర్మూలన కార్యక్రమంలోకి సంబంధించి. అలాగే నివారణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు. అయితే ఇప్పుడు మనకి అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మనకి జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రతి నగరంలోనూ అలాగే ప్రతి గ్రామంలో కూడా హెల్త్ సెంటర్స్ అనేటువంటి వాటిని మనం డెవలప్ చేసుకొని ఎన్నో లక్షల మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల్ని నియమించుకున్నాం కదా, ఏర్పాటు చేసుకున్నాం. ఈ వ్యవస్థ ఈ యంత్రాంగానికి టీబీ నిర్మూలన కార్యక్రమానికి మీ ఆరోగ్య శాఖ కింద ఏ రకమైనటువంటి సేవలను అందిస్తుంది? అందులో మీరు ఏ మేరకు సఫలీకృతమయ్యారు? ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది మనకి టీబీ విభాగంలో పనిచేసే ఉద్యోగులే కాకుండా మామూలుగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అలాగే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అని చెప్పి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా 10,032 సెంటర్స్ మనకి ఆమ్ సెంటర్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగా. అవి రూరల్ ప్రాంతాల్లో, అలాగే పిహెచ్సిలు, అలాగే సిహెచ్సిలు, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ అందరూ కూడా ఈ ముఖ్యంగా ఈ స్క్రీనింగ్లో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, సిహెచ్ఓస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి మనము ఇన్ని లక్షల మందిని స్క్రీనింగ్ చేయడానికి అవకాశం అనేది వస్తుంది. మన రాష్ట్మ్రంలో చూసుకుంటే ఆ 100 రోజుల కార్యక్రమంలో విజయనగరం జిల్లాలో 5,73,000 మందిని స్క్రీనింగ్ చేసి 76,500 మందికి పరీక్షలు చేసి 998 కేసులు గుర్తించారు. అలాగే దేశంలో ఒక్క జిల్లానే మనం ఇంప్లిమెంట్ చేసినప్పటికి కూడా అత్యధిక పరీక్షలు చేసినందుకు గాను మనకి మార్చి 24 ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం రోజు మన కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో అవార్డు కూడా అందుకోవటం జరిగింది. వెరీ గ్రేట్, కంగ్రాచులేషన్స్ అండి. మన ఆంధ్రప్రదేశ్ తరఫున మరి దేశవ్యాప్తమైనటువంటి
ఆ అవార్డును అందుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మీరు చేస్తున్న కృషికి మా ధర్మపీఠం తరపున ధన్యవాదాలు. ఇక 2025 రెండో దశకంలో అంటే మనకి సంవత్సరాన్ని కనుక క్యాలెండర్ కనుక మనం విభజిస్తే జూన్ వరకు ఫస్ట్ పార్ట్, జూన్ తర్వాత రెండో పార్ట్గా గమనిస్తాము. మరి ఈ రెండో భాగంలో అంటే చివరి దశకు వచ్చేస్తాం. 2025 మీరు నిర్ధారించుకున్నటువంటి ఒక గడువుకి మరి చివరి దశకు వస్తున్న దశలో దీన్ని విస్తృతం చేయటానికి అంటే మీ కార్యక్రమం పేరే ఇంటెన్సిఫైడ్ టీబీ ప్రోగ్రామ్ కదా. సో ఈ విస్తృత టీబీ కార్యక్రమానికి, నివారణ కార్యక్రమానికి మీరు ఇంకా ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు? దీంట్లో ఎంతమందిని భాగస్వామ్యం చేస్తున్నారు? దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మిగిలిన 25 జిల్లాలు విజయనగరంతో కూడా కలిపి 26 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని దాదాపు 97 లక్షల మంది ఇందాక నేను చెప్పినటువంటి వల్నరబుల్ పాపులేషన్ని గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేయటం కోసం జూన్ 2వ తారీఖు నుంచి జిల్లాలన్నింటిలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇప్పటి వరకు 12,44,000 మందిని స్క్రీనింగ్ చేసి 1,44,000 మందికి పరీక్షలు కూడా జరిపి దాదాపు 4,844 కేసులు కూడా గుర్తించడం జరిగింది. ఇదే విధంగా ఆరోగ్య కార్యకర్తలు అందరినీ కూడా చేయటం ద్వారా, అలాగే లక్షణాలు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే లక్షణాలు లేని వాళ్ళకు కూడా ఎక్స్రే తీయటం, ఛాతీ ఎక్స్రే తీయటం అనేది ముఖ్యమైనది. ఆ ఎక్స్రేస్ కూడా మనకి ఇంకొక 2-3 నెలల్లో ఆ ఎక్స్రేస్ కూడా మనకు వస్తాయి. హ్యాండ్ హెల్డ్ ఎక్స్రేస్ అని కమ్యూనిటీలోనే వాటిని తీసుకెళ్ళి అక్కడే ఎక్స్రే తీసే అవకాశం ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి ప్రస్తుతానికైతే తక్కువ సంఖ్యలో ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. అవి రాగానే వాటితో పాటు ఈ అందరికీ కూడా ఎక్స్రే పరీక్షలు జరపటం. అంతేకాకుండా మనము దీంట్లో టీబీ ఛాంపియన్స్ అంటే టీబీ నుంచి బయటపడ్డ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా టీబీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని ఇవ్వటము, వాళ్ళు పూర్తిగా ట్రీట్మెంట్ కంప్లీట్ చేయటము అనే యాక్టివిటీస్ రెండోది చేస్తున్నాం. అంతేకాకుండా జనభాగీరథి అనే కార్యక్రమం ద్వారా మనము ప్రభుత్వ ఇతర రంగ సంస్థలను కూడా అంటే ఆరోగ్య శాఖే కాకుండా ఇతర సంస్థలు అంటే పంచాయతీరాజ్ కానివ్వండి, మెప్మా కానివ్వండి, ఇలాంటి ఇతర సంస్థలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి దాని ద్వారా, అలాగే మత పెద్దల ద్వారా అన్ని రకాల గ్రూపులు ముప్పేట అన్ని వైపుల నుంచి కూడా మనము ఈ టీబీకి అవేర్నెస్ అనేది కల్పించటం. దాంతోపాటు ఈ స్టిగ్మా అంటే దాదాపు గతంలో చూసుకున్నట్లయితే మొత్తం దేశవ్యాప్తంగా 60,000 పైన ఈ టీబీ అనేదానికి భయపడటం, టీబీ అనేదాన్ని చెప్పుకోవడానికి దాచిపెట్టుకోవటం, ఇలాంటి వాటి మీద స్టిగ్మా రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా చేశాం. అంతేకాకుండా మనము ఈ విస్తృతమైన ప్రచారంతో పాటు సెలబ్రిటీస్ ద్వారా అంటే మన రాష్ట్రంలో జరగలేదు కానీ కేంద్ర ప్రభుత్వం వారు, మారిషి చిల్లరు ఇలాంటి వాళ్ళు ప్రముఖమైన సెలబ్రిటీస్ ద్వారా కూడా ప్రచారం అనేది చేపట్టడం జరిగింది. ఈ విధంగా ప్రచార కార్యక్రమము, మనోధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమాలు, తర్వాత టీబీ వ్యాధి గురించి భయాన్ని తొలగించటము, అంతేకాకుండా మనము సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని లేని వాళ్ళని కూడా పరీక్షలు జరపటం, ఇవన్నీ కార్యక్రమాలు ఈ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్లో జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఈ కార్యక్రమం జూన్ 2 నుంచి స్టార్ట్ అయిందని చెప్పాను. అప్పటికి ఆల్రెడీ మనకి ఒక 3 మన రాష్ట్ర మంత్రులు, అలాగే 15 మంది ఎమ్మెల్యేలు పైగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రథమ పౌరులు మన ఆనరబుల్ గవర్నర్ గారు కూడా ఈ నిక్షయ మిత్రగా రిజిస్టర్ అవ్వటం జరిగింది. వారు కూడా ఒక 20 మంది పేషెంట్స్కు 6 నెలల పాటు అదనపు పోషకాహారం అందించడానికి నిర్ణయం అంగీకరించడం కూడా జరిగింది. డాక్టర్ గారు, మీరు ప్రచారం గురించి చెప్తున్నారు, అంటే క్యాంపెయిన్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అయితే కనుక కొన్ని రాష్ట్రాలలో సెలబ్రిటీల ద్వారా అంటే సినిమా తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు ఇలాంటి ప్రముఖుల ద్వారా ప్రచారం సాగిస్తుందని. మరి ఏ కార్యక్రమమైనా జయప్రదం అవ్వాలంటే నేడు విద్యార్థులే వెన్నుముక అన్న సంగతి మీకు తెలిసింది.
ఎందుకంటే విద్యార్థుల్లో చైతన్యం వస్తే యావత్ సమాజానికి అది చైతన్యంగా భావించేటువంటి పరిస్థితి మంది. మరి ఈ విద్యార్థులలో కీలకమైనటువంటి అంటే ఈ వ్యాధికి సంబంధించి కాస్త అనుభవం కలిగినటువంటి వారు ఎక్కువగా వైద్య విద్యలో ఉంటారు, అలాగే నర్సింగ్ విద్యలో ఉంటారు, అలాగే ఇంకా దానికి సంబంధించి ఇప్పుడు పారామెడికల్ అనకూడదేమో, దానికి పర్యాయ పదం కొత్తగా సూచించినట్టున్నారు. మరి ఇతర అనుబంధ అలైడ్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో మెడికల్ కి సంబంధించి ఆ స్టాఫ్ ని ఉపయోగించుకోవటంలో మరి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి మనకి జాతీయంగా మనకి సేవలు అందించడానికి. వీటిని భాగస్వామ్యం చేయటానికి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ టీబీ అధికారులు కానీ ఏమన్నా అడుగులు వేస్తున్నారా? అంటే ఇందాక నేను చెప్పిన జనభాగీరథి యాక్టివిటీస్ లో యూత్ క్లబ్స్, స్కూల్స్, స్కూల్ అంబాసిడర్స్, అలాగే ఇలాంటి కార్యక్రమాలు దాదాపు 45,455 కార్యక్రమాలు కూడా ఇలాంటివి కూడా జరిగాయి. ఇంకా కూడా స్కూల్స్ లో కూడా ఈ యాక్టివిటీస్ అన్ని కూడా జరుగుతున్నాయి. అవి కూడా ఇందులో ఒక భాగంగా మొత్తము 4,70,000 కార్యక్రమాలు ఇలాంటివి గతంలో మన ఈ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ లో జరగటం జరిగింది. అంటే నేను విడిగా అవి చెప్పలేదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 4,17,000 మందిని ఈ కాంగ్రిగేట్ సెట్టింగ్స్ అంటాం. అంటే జైళ్లలో ఉన్నవాళ్ళు, తర్వాత డెస్టిట్యూట్స్ హోమ్స్, అనాథ శరణాలయాలు, ఇలా కొన్ని అంటే వృద్ధాశ్రమాలు, ఇలాంటి వాటిల్లో కూడా మనము స్క్రీనింగ్ చేయటం, టీ గార్డెన్ వర్కర్స్, తర్వాత అర్బన్లో అయితే స్లమ్స్లో ఇలాంటి వాళ్ళని కూడా మనం ఈ స్క్రీనింగ్ యాక్టివిటీలో భాగం చేసాం. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో స్క్రీనింగ్ అనేది చేసి వాళ్ళలో ప్రాథమిక దశలో వ్యాధి నిర్ధారణ కోసం మనం కృషి చేస్తాం. మీరు చెప్పిన విషయాలను బట్టి, వివరాలను బట్టి ఇప్పటికే కొన్ని వేల కార్యక్రమాలు, లక్షలాది మందిని కాదు కోట్లాది మందిని భాగస్వామ్యం చేసి ఈ టీబీ విముక్తి కోసం అంటే టీబీ ముక్త్ భారత్ కోసం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మహాద్భుతం. మరి ఈ మహమ్మారి మన మానవాళి నుంచి దూరం అవ్వాలని కోరుకుంటున్నాం. ముగించే ముందుగా ముగింపు వాక్యగా మీరు మన ధర్మపీఠం ప్రేక్షకుల కోసం ఏదైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? ధర్మపీఠం ప్రేక్షకులకు, అలాగే మిగిలిన ధర్మపీఠం ద్వారా ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ టీబీకి సంబంధించిన లక్షణాలు 2 వారాల మించి దగ్గు, కళ్ళలో రక్తం పట్టడం, ఆకలి మందగించటం, బరువు తగ్గటం, ఇవే కాకుండా మనకి ఆయాసం రావటం, అలాగే శరీర బరువు చాలా తక్కువగా ఉన్నవాళ్ళు, అంతేకాక ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్య కార్యకర్తలకు అందరికి కూడా సహకరించి మీరందరూ ముందుకు వచ్చి పరీక్షలు, నిర్ధారణ పరీక్షలు, అలాగే ఛాతీ ఎక్స్రే ఇవన్నీ కూడా తీయించుకోవటం, మధుమేహం ఉన్నవాళ్ళు మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా టీబీని మన భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయటానికి కృషి చేయాలని కోరుతున్నాను. టీబీ హారేగా దేశ్ జీతేగా మన ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. సో ఏదేమైనా గెలిపే లక్ష్యంగా ప్రతి వ్యక్తి పోరాటం చేయాలి. అందులో మన టీబీ శాఖ తరపున జాయింట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ తాళ్ళూరు రమేష్ గారు చాలా ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆయన ఒక ఉద్యోగ బాధ్యతగా కాకుండా ఒక పౌర బాధ్యతగా కూడా ముందుకు తీసుకెళ్తూ ఎన్నో అవార్డులు అందుకుంటున్నందుకు, అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మన వద్దకు కూడా వచ్చి మరి ఇంత విలువైన సందేశాన్ని మన ధర్మపీఠం ప్రేక్షకులకి అలాగే అఖిలాంధ్ర తెలుగు ప్రజలకి అందిస్తున్నందుకు మా ధర్మపీఠం టీ తరపున అలాగే యావత్ తెలుగు ప్రపంచం తరపున